నమస్తే, వెల్కమ్ టు సత్యరాజ్ టీవీ. సార్ నమస్తే. సార్ నమస్తే మహేష్. సార్ రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతుంది. అవును. ఒకప్పుడైతే 2G 3G 4G ప్రజెంట్ 5Gకి వచ్చింది. అవును. 5G వల్ల చాలామంది యువత అంటే సోషల్ మీడియా ద్వారా కొంతమంది సంపాదిస్తున్నారు, కొంతమంది మోసపోతున్నారు. ఇప్పుడు 5G వల్ల ఇప్పుడు జియో వచ్చేప్పటికి అన్లిమిటెడ్ కూడా ఇస్తారు. అన్లిమిటెడ్ ఉంది సార్, మొత్తం ఎయిర్టెల్ ఇంకా ఎప్పటివరకు ఇస్తారో తెలియదు కానీ అన్లిమిటెడ్ అయితే ఇస్తాను. అన్లిమిటెడ్ అయితే వస్తుంది. జియో ఇస్తుంది, మిగతా నెట్వర్క్ ఎవరు ఇవ్వట్లేదు కానీ ఒక జియో మాత్రం ఇస్తుంది. అలాగే ఆన్లైన్ కొన్ని లోన్ యాప్లు ఉన్నాయి. ఆ లోన్ యాప్లో యువత లోన్లు తీసుకొని అవి కట్టలేక ఇబ్బందులు పడుతూ చాలా మంది యువత సూసైడ్ చేసుకుంటారు. అసలు నిన్నే ఒక క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు ఈ ఆన్లైన్ యాప్స్ అంటే ఏ విధంగా వస్తున్నాయి మహేష్? చాలా మంది సార్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లు ఉన్నాయి కదా సార్, వాటిలో మెసేజ్లు పెడుతూ మాకు వీడియోస్ పెట్టండి, ఆ వీడియోస్ పెట్టడం వల్ల మేము డబ్బులు మీ దగ్గర లాక్కుంటాము అంటే ఎలాగంటే అంటే వాళ్ళ ద్వారా ముందు కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకుంటారు అనమాట. ఇలాగా హాయ్ చెప్పి మేము ఇలాగా అక్కడి నుంచి ముందు వాళ్ళ ద్వారా ముందు కలుపుకొని ఆ తర్వాత వీడియో కాల్ చేయడము, ఆ వీడియో కాల్ రికార్డ్ చేసి మా దగ్గర వీడియో కాల్ ఉన్నాయి, మీరు మాకు అమౌంట్ పంపించకపోతే వీడియో కాల్ సోషల్ మీడియా పెట్టేస్తాం అలా చెప్పించేసి వాళ్ళ దగ్గర అమౌంట్ ఏంటి కాజేస్తున్నారు. అలా అనమాట సోషల్ మీడియా అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా AI ఇచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏం చేస్తారు, ఎవరైనా సరే ఒక లైక్ ఒక హీరోయిన్ కానీ హీరో కానీ అంటే వాళ్ళ ఫేస్ ఉంటాయి కదా, వాళ్ళ ఫేస్ మార్కింగ్ చేసి వాటిని సోషల్ మీడియా పెట్టేస్తున్నారు. అంటే ఏమవుతుంది దానివల్ల ఆ హీరోయిన్ యొక్క బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. అది కూడా పోలీసులు సైబర్ క్రైమ్ ద్వారా పట్టుకుంటున్నారు. ఎక్కడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఇచ్చేసి ఇలాగ ఫేస్ మార్కింగ్ చేస్తారో వాటిలో కూడా పట్టుకుంటున్నారు. అలాగే లోన్ యాప్లు ఉంటాయి. అంటే కొన్ని అంటే మన పేరు చెప్పకూడదు, ఆ లోన్ ఆ యాప్స్ ఏంటి అనేవి లోన్ ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. 1 lakh కి మీరు ఎంత కట్టాలి, 2 lakhs కి ఎంత కట్టాలని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు యువత, డబ్బులు ఫ్రీగా వస్తున్నాయి, స్టార్టింగ్ ఇచ్చేస్తున్నారు. ఇచ్చినప్పుడు తర్వాత ఒక టైం ఇస్తున్నారు, ఒక 6 months లో కట్టాలి, లేకపోతే మేము ఇవి చేస్తాము, ఒక 1 year లో కట్టాలి, లేకపోతే చేస్తాము. అవి ఫస్ట్ డబ్బులు బాగా ఊరుకుంటున్నారు, తర్వాత కట్టలేక ఇంట్లో చెప్పలేక చాలా మంది యువత సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా నేటి సమాజంలో చాలా చూస్తున్నాం సార్. మన పేపర్లో చూస్తున్నాం, యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. వీటికి పరిష్కారం ఎలాగా, దీనివల్ల ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారు అంటే మొబైల్ ద్వారానే జరుగుతుంది. మొబైల్ ద్వారా సార్, మొబైల్ ద్వారా యాప్స్ మొత్తం అన్ని అంటే ఇంటర్నెట్ ఎంత అభివృద్ధి చెందిందో అదే విధంగా అంత నష్టం కూడా కలుగుతుంది ఈ రోజుల్లోనే. మంచి ప్రశ్న అడిగారు మహేష్. మొబైల్ మనకి ఎందుకు తీసుకోవాలి, ఫస్ట్ మనం మాట్లాడుకోవడానికి, లేదా ఇప్పుడు అదర్ ఫెసిలిటీస్ వచ్చాయి కాబట్టి మన కమ్యూనికేషన్ గురించి, తర్వాత బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ గురించి, డిజిటల్ పేమెంట్స్ గురించి కూడా ఈరోజు మొబైల్ మనం వాడుకుంటున్నాం. ఒకప్పుడు మొబైల్ అంటే ఏంటి, కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే పరిమితమైన సాధనం. ఈరోజు అది మల్టీపర్పస్ కింద మారిపోయింది. ఎంతవరకు మారిపోయిందంటే ఈరోజు మొబైల్ కనుక లేకపోతే మన జీవితం అనేది జరగదు. 1 గంట కనుక మొబైల్ కనుక లేకపోతే మనం ఏమి తోచుకున్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాం. ఇంకా డిజిటల్ పేమెంట్స్ కూడా దీని ద్వారా కదా చేస్తున్నాం. ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్స్ కానీ అన్నీ కానీ ఈరోజు మొబైల్ ద్వారానే మనం చేయడం జరుగుతుంది. అయితే ఇందాక నువ్వు చెప్పావు మొబైల్ ద్వారా మంచితో పాటు చెడు కూడా జరుగుతుంది. అదేంటో కూడా చెప్తాను. మొబైల్ ఈరోజు క్రైమ్లోకి వచ్చేవరకు మొబైల్ చాలా అందుబాటులోకి పరిస్థితికి వస్తుంది. అంటే ఒక చోట ఒక క్రైమ్ జరిగినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేసేది ఏంటంటే మొబైల్ ఫోన్లో ఎవరు మాట్లాడారు, మొబైల్ లొకేషన్ ఎక్కడుంది, తర్వాత ఆ లొకేషన్లో ఎవరెవరు ఉన్నారు అన్నీ కూడా ఈరోజు టవర్స్ ద్వారా వచ్చేస్తుంది. సో క్రైమ్ విషయం జరిగినప్పుడు ఫస్ట్ పోలీసులు పరిశోధించేది మొబైలే. దాన్ని నేను హంతకుల్ని కానీ నేరస్తులను కానీ పట్టించేటువంటి అద్భుతమైన ఆయుధం పోలీసులకి. ఇంకా మనం చేసేటువంటి వ్యక్తిత్వం అంటే మనం ఈరోజు ఫుడ్ జొమాటో లేకపోతే ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. ఈరోజుకి మనం వాటి ద్వారానే బుక్ చేస్తున్నాం. అలాగే మనం ఈరోజు ఎక్కడికో వెళ్ళాలంటే వెహికల్స్ కానీ అది కానీ మన ఆ మొబైల్ ద్వారానే బుక్ చేస్తున్నాం. ట్రైన్స్, బస్సులు అన్నీ మనం చేస్తున్నాం. అంటే మనం తినే ఫుడ్ దగ్గర నుంచి, మనం వెళ్ళే ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి,
మన అభిరుచులు ఏంటి, మన ఆశయాలు ఏంటి అన్నీ కూడా ఈరోజు మొబైల్లో మనకి నిక్షిప్తమైపోయి ఉన్నాయి. అంటే మొబైల్ కనుక పరిశీలిస్తే మన అలవాట్లు ఏంటి, హ్యాబిట్స్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, మనకున్న ఫ్రెండ్స్ ఎవరు, మనకున్న రిలేటివ్స్ ఎవరు, ఇవన్నీ కూడా బయట వాళ్ళకి తెలిసేటువంటి అవకాశం ఖచ్చితంగా మొబైల్ ద్వారా ఉంది. ఈ మధ్యకైతే పర్వాలేదు, చెడు జరిగినప్పుడు మాత్రం ఇవన్నీ కూడా లెక్కల్లోకి వస్తాయి. ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు ఏంటి, వాళ్ళు కూడా ఇంట్రాగేషన్కి పిలిచేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా చాలామంది ఈరోజు చేస్తున్న పని ఏంటంటే, ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నా, మనం ఇంట్లో ఉన్నప్పుడు ప్రైవసీగా ఉందనుకుంటాం. అందుకని కొత్తగా పెళ్ళైన వాళ్ళు, భార్యాభర్తలు ఈ ఫొటోస్ తీసుకునేటువంటి కెమెరాస్ కూడా ఈరోజు వచ్చేసాయి, వీడియోస్ కూడా వచ్చేసాయి. మొబైల్లోనే వీడియోస్ తీసుకోవచ్చు, మొబైల్లోనే ఫొటోస్ తీసుకోవచ్చు. అంటే ఫ్యామిలీ ఫొటోస్ ఇవి తీసుకుంటే పర్వాలేదు, కానీ మొబైల్ ద్వారా కొన్ని అసభ్యకరమైనటువంటి ఫోటోలు కూడా అంటే భార్యాభర్తలే అనుకుందాం తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన మన ఇదే కదా బయటకు ఎక్కడ వెళ్తుందని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఈరోజు అనేక రకాలైన టెక్నాలజీ ద్వారా వాళ్ళు తీసుకున్నటువంటి ఫొటోస్ ప్రైవసీ అనేది లేకుండా పోయింది, భద్రత అనేది లేకుండా పోయింది. ఈవెన్ వాళ్ళు కనుక ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ ల్యాప్టాప్లో కానీ ఇంకెక్కడైనా కానీ పెట్టినా కూడా హార్డ్వేర్ ద్వారా కూడా దాన్ని కాపీ చేసుకొని ఇంటర్నెట్లోకి అప్లోడ్ చేసేటువంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు. బహుశా ఇది చాలామంది మన ప్రేక్షకులు తిరిగిపోవచ్చు. మన ఫోటో మన పర్సనల్ అనుకుంటాం, కానీ మన పర్సనల్లో ఉండేదాన్ని కూడా బయట నుంచి కూడా ట్రాకింగ్ చేసేటువంటి ఫెసిలిటీస్ ఈరోజు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేసాయి. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి కొన్ని ఫొటోస్ తీయకూడని ఫొటోస్ మాత్రం మనం తీయకుండా ఉండటమే చాలా మంచిది. ఫ్యామిలీ ఫొటోస్ ఏవో అలాంటివి తీసుకోవడం బెటర్, కానీ కొన్ని అన్వాంటెడ్ ఫొటోస్ మాత్రం ఇందులో వీడియోస్ కూడా తీసుకోవడం పర్సనల్గా కూడా చాలా డేంజరస్ అని చెప్పి ఈరోజు చాలామంది టెక్నీషియన్స్ వాళ్ళు చెప్తున్నారు. ఇది వాస్తవం కూడా. నెక్స్ట్ స్పై సాఫ్ట్వేర్. ఈరోజు స్పై సాఫ్ట్వేర్ యాక్చువల్గా ఎథికల్ కాదు, ఎథికల్గా ఉపయోగించకూడదు. కానీ స్పై సాఫ్ట్వేర్ని ఈరోజు చాలా చోట్ల ఉపయోగిస్తున్నారు. ఎక్కడ ఉపయోగిస్తున్నారంటే ఎంప్లాయీస్ దగ్గర ఉపయోగిస్తున్నారు, ప్రైవేట్ కంపెనీస్లో కానీ లేకపోతే ముఖ్యమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ లేకపోతే భార్యాభర్తల మధ్య కానీ ఏసీ పిఏల మధ్య కానీ ఇంకెవరైనా సరే ప్రతి చోట కూడా స్పై సాఫ్ట్వేర్ వాడుతున్నారు. ఈ స్పై సాఫ్ట్వేర్ కూడా పెద్ద కాస్ట్లీ కాదు, కేవలం ఒక 10,000 రూపీస్తో ఇది దొరికేసి ఇది ఒక 5-10 నిమిషాల్లో డౌన్లోడ్, అంటే మొబైల్లో అవతల వ్యక్తి మొబైల్ ఉండాలి అంతే, ఉంటే 10 నిమిషాల్లో డౌన్లోడ్ చేసేయచ్చు. దీనివల్ల ఏంటంటే ఆ వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, లొకేషన్ ఎక్కడ, ఆ లొకేషన్లో ఫోటోలు కూడా తీయచ్చు. మనమే రిమోట్ కంట్రోల్ లాగా తీసుకొని కెమెరాను ఉపయోగించి ఫొటోస్ కూడా తీయచ్చు. అవన్నీ కూడా రికార్డ్ చేసుకోవచ్చు, ఆడియో చేయొచ్చు, వీడియో కూడా చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రైవసీ అనేది పూర్తిగా పోయింది. అసలు మొబైల్ వచ్చిన తర్వాత ప్రైవసీ పోయింది. దాంతో ఇలాంటి స్పై సాఫ్ట్వేర్ రావడం వల్ల మనం మాట్లాడే ప్రతి మాట, మనం నడిచే ప్రతి అడుగు, మనం చేసే ప్రతి కార్యక్రమం అవతల వ్యక్తికి తెలిసిపోయేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఒకప్పుడైతే డిటెక్టివ్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి లేకపోతే ఎలాగా వీళ్ళని కనుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఆ పద్ధతి కూడా అక్కర్లా. ఈ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తే అవతలకి బలహీనతలు ఏంటి, అదే బలాలు ఏంటి, వాళ్ళు చేసే బిజినెస్ ఏంటి, ఏ క్యాంపస్ వేయబోతున్నారు, ఇలాంటి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు బయట వాళ్ళకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కొంతమంది డౌట్ ఉంటుంది, భర్తకి దారి మీద డౌట్, భార్యకి భర్త మీద డౌట్. సో వాళ్ళు ఎవరికైనా తిరుగుతున్నారా లేదా, ఎవరికైనా కాంటాక్ట్స్ ఉన్నాయని ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించి కూడా వాళ్ళు తెలుసుకొని విడిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మొబైల్ ఈరోజు మనకు ఒక అద్దంలా తయారైపోయింది. మన మొహం అద్దంలో చూసుకుంటే మనకు ఎలా కనబడుతుందో మనకు మనమే చూసుకోవడమే కాదు, బయట ప్రపంచానికి అద్దంలా మారిపోయింది. అంటే మనం ఏంటి అనేది బయట వాళ్ళు ఈ మొబైల్ ద్వారానే కనుక్కునే పరిస్థితి వచ్చేసింది. అంటే ఏం చేస్తానంటే సార్, ప్రతి ఒక్క జీవితంలో ఏం జరుగుతుంది అన్ని కూడా తీసుకెళ్ళి సోషల్ మీడియా పెడుతున్నారు. నేను ఈ ఊరు వెళ్తున్నాను చూడండి, హాయ్ ఫ్రెండ్స్, లేకపోతే నేను పని చేస్తాను అని
తన ఏం జీవితం అన్ని తీసుకుని పెడుతున్నారు. డీపీలో పెడుతున్నారు, మొత్తం ఫేస్బుక్ కావాలంటే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అన్నిట్లో పెడుతున్నారు. పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఓకే అవతల జీవితం ఇంకొక వాళ్ళకి తెలిసిపోతుంది సింపుల్ గా. వాళ్ళు సినిమాకి వెళ్ళారో తెలుస్తుంది, లేకపోతే వాళ్ళు ఎక్కడికైనా ఊరు వెళ్ళారో తెలుస్తుంది. అంటే మనమే ప్రతి విషయాన్ని బయటికి చెప్పుకోవడానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. ఇప్పుడు అంతెందుకు మహేష్, ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్లో మన ఫ్యామిలీ ఫొటోస్ పెడుతున్నారు చాలామంది. ఇప్పుడు కుటుంబంలో మనం తీసుకున్నప్పుడు ఆ ఫోటో మనకు మాత్రమే పరిమితం ఉండేది, ఇప్పుడు ఫేస్బుక్లో పెడుతున్నారు. ఫేస్బుక్లో పర్సనల్ ఫొటోస్ కూడా పెడుతున్నారు. ఇప్పుడు ఫ్యామిలీతో ఉన్న ఫోటోలే కాదు, పర్సనల్గా ఉన్న ఫోటోలు కూడా పెడుతున్నారు. ఇప్పుడు సినిమా ఆర్టిస్టులు ఉన్నారు, తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు, ఎక్కడికో బీచ్కి వెళ్ళి బీచ్లో ఉన్న ఫోటోలు కూడా పెడుతున్నారు. ఇప్పుడు అలాగే మొన్న కూడా ఒక యాంకర్ కూడా అలాగే ఏడవటం కూడా జరిగింది కదా, తన ఫోటోలను ఎవరో ఇలా బహిరంగంగా పరిచయం చెప్పి ఆవిడ కూడా అనసూయ ఆవిడే పెట్టుకుంది కదా ఆ ఫోటోలు. నేను ఇద్దరు మగపిల్లలు కూడా ఉన్నారు, మరి ఆవిడే పెట్టుకుంది. అంత ముందు సురేఖ అని ఒక ఆవిడ ఉండేది యాంకర్, ఆవిడ కూడా బీచ్ల్లో స్విమ్ బీచ్లో ఉన్నటువంటి ఫొటోస్ కూడా అవి పెట్టుకున్నారు. తర్వాత అన్ని బయటికి రావటం కూడా జరిగింది. అంటే ఇవన్నీ ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఇది నా ప్రైవసీ అనేది కాకుండా దాన్ని ఎప్పుడైతే బాధ్యత పెంచారో ఆటోమేటిక్గా కామెంట్స్ వస్తాయి. కామెంట్స్ వచ్చినప్పుడు బాధపడటం అనేది నిజంగా బాధాకరమే. వాళ్ళు బాధపడటం అనేది బాధాకరమే, కానీ అది పెట్టుకోకుండా ఉంటే బెటర్ కదా. ఇప్పుడు వాళ్ళే కాదు, వాళ్ళ పేర్లు నేను చెప్పాను, ఇంకా పేర్లు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటి, వాళ్ళ ఫొటోస్ తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడో ఏ స్విమ్ సూట్లోనో లేకపోతే ఎక్కడో ఉన్న ఫోటోలు పెడతారు. రేపు ఆ ఫోటోని ట్యాంపరింగ్ చేయొచ్చు, లేదా వేరే పర్పస్కి వాడచ్చు, వాళ్ళు బ్లాక్మెయిల్ చేయొచ్చు మామూలుగా ఇంట్లో ఉండే వాళ్ళని. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఆలోచించట్లా. నెక్స్ట్ మామూలుగా ఉన్న ఫోటోలు పెట్టినా కూడా ఇంకా నువ్వు చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఆ ఫోటోలో ఉన్నటువంటి ఇది మార్పింగ్ చేసి వేరే రకాలైన ఫోటోలు పెట్టి బెదిరించే వాళ్ళు కూడా ఈరోజు ఎక్కువైపోయారు. అలాగే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అపరిచిత వ్యక్తులతో మన ఫోన్ మాట్లాడటం. అంటే మనకి తెలియనటువంటి వ్యక్తులు అపరిచిత వ్యక్తులు అంటారు, అన్నోన్ పర్సన్స్. అసలు ఫోన్లో కూడా అన్నోన్ పర్సన్స్తో మాట్లాడటం, వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది, ఫేస్బుక్లో జరుగుతుంది, సోషల్ మీడియాలో జరుగుతుంది, ట్విట్టర్ అకౌంట్లో జరుగుతుంది. ఇవన్నీ మనం ప్రతిదీ కూడా వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్. ఎవరో చాటింగ్ చేస్తారు, అవతల వ్యక్తి ఎవరో తెలియదు. మొత్తం మనకున్నటువంటి ఆర్థిక స్తోమత, మనకున్నటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా చెప్పుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీనివల్ల ఏంటంటే చాలా తెలివిగా ఇప్పుడు ఓటీపీ మీకు వస్తుంది అన్నప్పుడు చాలామంది ఓటీపీ నెంబర్ చెప్పేస్తున్నారు. ఓటీపీ వల్ల మన బ్యాంకుని కూడా వాళ్ళు డీకోడ్ చేసే అవకాశం ఉందని ఇప్పుడు చాలామందికి తెలియదు. ఎంతసార్లు చెప్పినా కూడా అర్థం కావట్లేదు. తర్వాత ఫేస్బుక్ ఈరోజు మన జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయింది. ఫేస్బుక్లో చూస్తే ఫేస్బుక్లో ఈరోజు మనం కొనడానికి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా దొరుకుతున్నాయి. అందులో రకరకాలైనటువంటి ఫొటోస్ పెడుతున్నారు, కాళ్ళు పెడుతున్నారు, లేకపోతే ఆర్టికల్స్ పెడుతున్నారు. ఆన్లైన్లో ఫేస్బుక్లో బుక్ చేసుకోవడం సరిపోతుంది. ఈవెన్ మెడిసిన్స్ కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడం కూడా జరిగిపోతుంది. అన్నీ ఉన్నాయి. మరి దీనివల్ల అవతల వ్యక్తి ఇప్పుడు నేను కొన్ని వింటున్నాను, కొన్ని కాళ్ళు కూడా ఎక్కడ ఢిల్లీలో దొరుకుతాయి, లేదా ఢిల్లీలో నిజమే మంచిదే. అందులో ఢిల్లీలో మనం వెళ్ళి ఫిజికల్గా చూసామా చూడలేదా, అది జెన్యూన్ అవునా కాదా, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఉంటారా ఉండరా ఎవరు కూడా ఆలోచించలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఈరోజు అమౌంట్ కనుక ట్రాన్స్ఫర్ చేస్తే ఫేస్బుక్లో ఆ తర్వాత వాళ్ళు ఉంటారో లేదో మనకు తెలియదు. నెంబర్ చేసేవచ్చు, అది ఇంకేమో అవ్వచ్చు. ఇప్పుడు ఫిజికల్గా మనం చూసి ఫిజికల్గా మార్కెట్లోకి వెళ్ళి ఫిజికల్గా మనం చేయటం వేరు. అసలు ఏమీ ఆదాయాలు అనేటువంటి ఫేస్బుక్ ఇలాంటి వాటిలో మన పరిచయాలు పెంచుకొని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతగా నువ్వు చెప్పే ఒక మంచి పాయింట్, ఫేస్బుక్లో ఈ వీడియో కాల్స్, ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. ఈ వీడియో కాల్స్లోకి వెళ్ళి చాలామంది నష్టపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే న్యూడ్గా ఉన్నటువంటి కాల్స్ చేయటం, వాళ్ళ ఫోటోలు తీయటం, చాలా ఫోటోల్ని బ్లాక్మెయిల్ చేస్తామని చెప్పి బెదిరించడం, ఇలాంటి సంఘటనలు ఎన్నిసార్లు మనం చెప్పినా, ఎన్నిసార్లు జాగ్రత్తలు చెప్పినా ఇప్పటికి కూడా అదే పరిస్థితి వెళ్తుంది. అంటే యువత
సెల్ మైకంలో పడి ఏ విధంగా ఇదవుతున్నారు అంటే పరిస్థితి చాలా దారుణమైనటువంటి విషయంగా భావించవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సెల్ ఫోన్స్లో కూడా రకరకాలు వచ్చేసాయి. ఒకప్పుడు సెల్ ఫోన్ చాలా తక్కువ బడ్జెట్లో దొరికేది, ఇప్పుడు ఎంత బడ్జెట్ అయినా దొరుకుతుంది. మనకి ఏది అనుకూలమైన బడ్జెట్ ఉంటుందో దానికి అనుకూలమైన బడ్జెట్లో మనం కొనుక్కోవడం మంచిది. ఎక్కడ కాంపిటీషన్ వస్తుందంటే మనం ఉద్యోగాలు చేసేటప్పుడు మన పక్కనటువంటి కొలీగ్స్ వాడే ఫోన్స్ బాగా కాస్ట్లీ అనుకో, మనం కూడా ఆ టాస్క్లోకి వెళ్ళిపోతున్నాం. అరే వాళ్ళు ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నారు, మనం ఎందుకు కొనుక్కోకూడదు అన్న అవసరం ఉన్నా లేకపోయినా కూడా 1,65,000, 2 లక్షలు ఇలాంటి ఖర్చు పెట్టి మొబైల్ ఫోన్స్ కొంటున్నారు. ముఖ్యంగా యువత, కాలేజీ స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ కాస్ట్లీ ఫోన్ వాడుతున్నారు కదా అని వీళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా కూడా అప్పులు చేసి ఈరోజు కాస్ట్లీ ఫోన్స్ వాడటం జరుగుతుంది. మనకి ఎఫర్డబిలిటీ ఉండి కొని మనం వాడితే పర్వాలా, కానీ ఈరోజు సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కూడా చాలా అత్యధికమైన బడ్జెట్తో ఉన్న మొబైల్స్ వాడితేనే స్టాటస్ సింబల్ అనుకొని ఈరోజు ఆ మాయలో కూడా అప్పులు చేసి ఈవెన్ లోన్స్ పెట్టి తీసుకుంటున్న వాళ్ళు, ఈఎంఐలు పెట్టి తీసుకుంటున్న వాళ్ళు కాదు, తీర్చలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకటి కాదు, 2 కాదు, ఇలాగ చెప్పుకుంటూ పోతే సెల్ ఫోన్ మాయలో పడి ఎంతోమంది జీవితాలను పాడు చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ మనకున్న సమయభావం వల్ల ఇంకా చాలా విషయాలు చెప్పలేకపోతున్నాం. కానీ మాయలో పడకండి, సెల్ మాయలో పడకండి, అలాగే అపరిచిత వ్యక్తులతో మాట్లాడకండి, అలాగే మీకు తెలియనటువంటి ఈ లోన్స్, యాప్ లోన్స్ ఇలాంటి వాటి జోలికి పోకండి. మీరు ఎంతవరకు సంపాదిస్తారో రూపాయి ఎంతో విలువైంది, కానీ మీకు జాగ్రత్తగా పొదుపు చేసుకొని వాడుకోండి తప్ప లగ్జరీస్ కానీ లేకపోతే వ్యామోహాలు కానీ పోయి అపరిచిత వ్యక్తులతో మాయలో పడి మీ జీవితాన్ని పాడు చేసుకుంటే జీవితం మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి మీ జీవితాన్ని విలువగా కాపాడుకోండి మన ప్రేక్షకులందరికీ కూడా తెలియజేస్తూ, మహేష్ ఇంకేమైనా ఉన్నాయా? అంతే సార్, మెయిన్ టాపిక్స్ మొత్తం అన్ని కవర్ చేస్తాం. అంటే ఒక ఇంటర్నెట్ వల్ల లాభాలు ఏంటో నష్టాలు ఏంటో మొత్తం అన్ని కూడా మనం ఈ ఇంటర్వ్యూలో కవర్ చేస్తాం. ఇంకేమైనా నెక్స్ట్ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకుందాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.